హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనికా. సో వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ముందుగా అందరికీ కార్తీక మూడో సోమవారం, అంటే సోమవారం కదండి. సో ఇవాటికి మూడో సోమవారం. సో అందరికీ శుభాకాంక్షలు కార్తీక సోమవారం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో మన పుష్ప 2 అయితే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారండి. సో అద్దరు కొట్టేసింది కదా ట్రైలర్ అయితే. సో మన పుష్పరాజు గారు అయితే వస్తున్నారండి, మన అల్లు అర్జున్ గారు అయితే వస్తున్నారు. సో ట్రైలర్ అంటే ఇంకా మనం చెప్పక్కర్లేదు, చూస్తేనే వావ్ అనిపిస్తుంది. సో పాన్ ఇండియా వరకు అయితే రిలీజ్ చేస్తున్నారు. సో గ్యారంటీ హిట్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ అయితే పుష్ప అయితే రిలీజ్ అయితే హిట్ కొట్టేసి. సో పుష్ప 2 కూడా గ్యారంటీ హిట్ కొడుతుందని అనుకుందాం, ఎందుకంటే చాలా బాగుంది. ట్రైలర్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మనం చూస్తే మన అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ వైజ్ కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే గెటప్స్ కొంచెం డిఫరెంట్గా ఉంది మనం ట్రైలర్ చూస్తుంటే. కొన్ని చోట్లేమో కొంచెం అమ్మవారి గెటప్ లాగా, అంటే కొంచెం మామూలు ఫార్మర్ లాగా, ఒకసారి ఏమో ప్యాంట్ షర్ట్ ఓల్డ్ ఉంటారు కదండి ఆ టైప్లో ఉన్న చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మన అల్లు అర్జున్ గారి అండ్ మన రేష్మ గారు కూడా ఉన్నారు. సో మన రేష్మ గారు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా అంటే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి అలా చేస్తున్నారు ఆ క్యారెక్టర్కి. సో చాలా బాగా చేస్తున్నారు రేష్మిక గారు కూడా. సో మన మిగతా కాస్ట్ అంటారా అంటే మన సునీల్ గారు, ఫసిల్ గారు, రావు రమేష్ గారు, సునీల్ గారు అండ్ అజయ్ ఘోష్ గారు, ఇంకా చాలామంది ఉన్నారండి క్యారెక్టర్ వైజ్గా. సో మన అనసూయ గారు కూడా ఉన్నారు దీంట్లో. సో ఇంకా చెప్పక్కర్లేదు, ఎలా ఉందో మూవీ అంటే మీరే ఇంకా ఊహలోకి వదిలేయచ్చు మీకు ఎలా ఉంటుందో. పుష్ప 2 అయితే ద రూల్. సో రూల్ కూడిన పుష్ప 2 మాత్రం మొత్తం అంతా. సో మెయిన్లీ ఏంటంటే దీంట్లో అంతా మొత్తం ఫైట్ కూడిన మాత్రం ఉందండి. మొత్తం తెలిసిందే కదా, పుష్ప 1లో చూపించారు ఆల్రెడీ మనకి ఎర్ర చందనం గురించి. సో సేమ్ అదే టాపిక్ ఉంది దీంట్లో కూడా పుష్ప 2లో. ఏంటంటే ఎర్రచందనం దాచి పెడతారు. మరి మన అల్లు అర్జున్ గారిని యాక్షన్లో ఉంటారు, ఆయన అల్లు అర్జున్ గారిని చంపుతారు. సో మన అల్లు అర్జున్ గారిని అయితే చాలామంది ఫైట్ చేస్తారు, అంటే కొంచెం చెప్పడానికి చూస్తారు. సరే చూడాలి ఎందుకు దేనివల్ల అసలు ఏంటి. సో కామెడీ కూడా కొంచెం ఉన్నట్టుంది కనిపిస్తుంది, నాకైతే కొంచెం అనిపించింది నాకు వరకు అయితే. సో కామెడీ అయితే ఉన్నట్టు ఉంది అక్కడక్కడ. సో చూడాలి కామెడీ ఉందా లేదో. సో ఫైట్ సీన్స్ అయితే చాలా ఉంది, చాలా అంటే చాలా అని చెప్పచ్చు. సో పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా, పుష్ప అంటే వైల్డ్ ఫైర్. పుష్ప అంటే సో అదండి మన అల్లు అర్జున్ గారు. సో అదండి. సో మన అల్లు అర్జున్ గారు అయితే మంచి యాక్షన్ మూవీ అయితే రాబోతున్నారు. అదండి పాన్ వరల్డ్గా, అంటే పాన్ ఇండియా వరల్డ్గా అయితే రిలీజ్ చేస్తున్నారు మన పుష్ప 2 ద రూల్. సో చూడాలి ఎలా ఉంటుందో మూవీ అయితే. సో ఫింగర్ క్రాస్ తొందరగా రావాలి అని కోరుకుందాం. సో పుష్ప 2 చాలా హిట్ కొట్టాలని కూడా కోరుకుందాం అండి, ఎందుకంటే పుష్ప 1 ఆల్రెడీ హిట్ కొట్టేసింది. సో పుష్ప 2 కూడా హిట్ కొట్టాలని మనం కోరుకుందాం. సో మన అల్లు అర్జున్ గారికి అయితే ఆల్ ద బెస్ట్ చెప్దాం, అండ్ ఆల్ ద బెస్ట్ చెప్దాం అందరికీ, వాళ్ళ టీం అందరికీ. సో ఎందుకంటే మనం చూస్తేనే తెలుసు వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆ మూవీలో, ఎందుకంటే చాలా క్యారెక్టర్స్, ఆ యాక్షన్, ఆ డైలాగ్స్ చాలా అంటే చాలా ఇదయ్యారు. సో చూడాలి. సో మన హిట్ అయితే ఆపాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా. సో ఇది నా రివ్యూ అండి పుష్ప ద రూల్. సో పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారండి, కాదు వైల్డ్ ఫైర్. సో ఇది నా రివ్యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై. అండ్ వన్స్ మోర్ అగైన్ అండి కార్తీక సోమవారం అందరికీ శుభాకాంక్షలు. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.